ఒకసారి ఇలారా. అది తింటే నిన్ను ఓడించడం మానవ మాతృలెవ్వరి వల్ల కాదు. ఏయ్ ఏ ఏంటి ఏ ఏంటి అత్తా కోడళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు? రేపల్లి అయిపోయింది, మళ్ళీ ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు? ఏయ్ ఏ ఏంటి ఏ ఏంటే నోరెక్కువైంది? ఆస్తి తక్కువైందిగా అందుకు. అక్షరా, ఎందుకు అనవసరంగా మాటలన్నీ అనిపించుకుంటా? వెళ్ళి తయారవ్వండి. నందిని, నువ్వేంటి ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళమ్మా, త్వరగా రెడీ అవ్వండి. ఎక్కడికి జగదీశ్వరి రెడీ అయ్యేది? ఎక్కడికి లేదక్కా, ఊరికే త్వరగా రెడీ అయ్యి ప్రచారానికి వెళ్ళమంటున్నాను. అంతేనా? ఇంకా ఏమైనా కుట్రలు కుతంత్రాలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. కుట్రలనేవి చెప్పరు, చేస్తారు. మైండ్ ఇట్. అక్షరక్కకి ఈ 4 రోజుల్లో నాలెడ్జ్ బానే పెరిగింది మేడం. కోచింగ్ అలాంటిది మరి. అక్షరమ్మ కోచింగు నీ కోటింగ్ ఇవ్వడానికి కదా జయశ్రమ ఉండేది. ఓయ్, మీరు లోపలికి వెళ్ళి తయారవుతారా లేదా? అదేంటమ్మా, ఇప్పుడు బానే ఉన్నారు కదా, ఇలాగే వెళ్తే జనాలు దగ్గరగా ఉంటారు. అంతేనంటావా చెంచు? సరే, అలాగే కానిద్దాం. అంటే లంగవోణిలు వీళ్ళు వేసుకోరా? వీళ్ళు కూడా నీలాగే వేరే వాళ్ళని కూర్చోపెడతారేమోనే. పర్లేదులేండి అత్తయ్య, 9 కదా అవుతుంది, తయారవుతానులే. పదనందిని. ఏంటో రెడీ అవ్వండమ్మా. పదరేక, నువ్వు కూడా రెడీ అవుదు గాని. అవును, ఎవరో కానిస్టేబుల్ వస్తుందని చెప్పావు కదే, వస్తుందా? వస్తుందత్తయ్య, ఇంకా అరగంట టైం ఉంది కదా. రాక కూర్చో. లేదులే జగదీశ్వరి, నాకు లోపల చాలా పనులున్నాయి. రా రేఖ, రా. పదండి అత్తయ్య. ఏంటత్తయ్య, కనికట్టు స్వామి రాలేదు, వీళ్ళు లేరేంటి? ఎవరే? అదే ఆ అక్షర, గుంటూరు. లంగా ఓణి వేసుకురావడానికి వెళ్ళుంటారులేవే. ఓ చెంచు, వస్తున్నానమ్మా. చెంచు, ఏంటమ్మా? హాల్లో 2 పీటలు వేయి. స్వామీజీ వస్తున్నారు కదా, పూజకు టైం అవుతుంది. అలాగేనమ్మా, చిటికలు తీసుకొస్తానా? చూసారు కదా, మనం రాత్రి వినింది నిజమే. అవునవును. కనికట్టు స్వామి వస్తూ ఉంటారు, వీళ్ళింకా తయారవలేదు. అమ్మా అక్షరా, నందిని, త్వరగా రండి. అయినా పూజకి లంగవోణి ఎందుకమ్మా? ఏమో, మనకేం తెలుసు. మనకి అక్షర గెలవడం ఇంపార్టెంట్ బావగారు. నువ్వు గెలవడమే ఇంపార్టెంట్. థ్యాంక్స్ అత్తయ్య. ఇక నీ కానిస్టేబుల్ రాదు గాని పదా. ఇంకొక 5 నిమిషాలు చూద్దాము. అవసరం లేదు, పదా. రిస్క్ చేస్తున్నావేమో అత్తయ్య. నీ కోసం చేస్తానే, పదా. అంతేనంటావా? పదా పదా.
హే లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడి చిందులే ఆపగా ముళ్ళవేయని చక్కగా పెళ్ళైపోని అల్లర్లన్నీ జంటలో చెల్లైపోని లక్కని పట్టువై పట్టుకోపోయాని సొంతమై అందమే అప్పగించని లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ చూడు మరి దారుణం నీడునిలో ఆపడం వెంటపడే శత్రువయే సొంత వయారం ఏ ఒంటరిగా సోయడం ఎందుకలా మోయడం కళ్ళెదురే ఉంది కదా ఇంత సహా అక్క ఏం జగదీశ్వరి ఎలా ఉంది? అబ్బబ్బబ్బా, భలే భలే ఉందక్క. మా రేఖ సెలక్షన్. అత్తయ్య మరి నాకు నీకు కూడా భలే ఉంది. యావండి మీరేం చెప్పరేంటి? చిచి, నువ్వు అసలు మనిషివా పశువా? బర్రికి లంగా ఓణి వేసినట్టు ఈ అవతారం ఏంటి? ఏదో గట్టి మనుషులం కాబట్టి తట్టుకు నిలబడగలిగాం. అదే చిన్నపిల్లలైతే జడుచుకుని చచ్చేవాళ్ళు, పెద్దోళ్ళైతే గుండెకు చచ్చేవాళ్ళు. దానికంటే బుద్ధి లేదు. నువ్వేంటి బర్రి గొర్రెలాగా? ఇది ఇల్లా లేకపోతే నెహ్రూ జూలాజికల్ పార్కా? అమ్మా పిల్లొచ్చారా? చెంచు 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 ఏమైంది చెంచు? చెంచమ్మ గారు, అయ్యో చెంచమ్మ గారు, చెంచు అక్కడ తాళం గుర్తుంది, తీసుకురా. చెంచమ్మ గారు, చెంచమ్మ గారు. అయ్యో. చెంచమ్మ గారు. చెంచు చెంచు చెంచమ్మ ఏమైందండి? చెంచమ్మ చెంచు చెంచమ్మ గారు లేకండి, మెల్లి నెమ్మదిగా. లేవండి. జాగ్రత్త. ఏమైందండి? వదినా నువ్వేనా? అవును చెంచు, నేనే రాజేశ్వరిని. నీకు రాను రాను బుర్ర పాడైపోతుందేటి? నువ్వేటి? నీ ఏజ్ ఏంటి? ఈ గేజ్ ఏంటి? నువ్వు లంగా కూడా వేసుకోవడం ఏంటి? సునామీలు భూకంపాలు వస్తున్నాయంటే ఊరికే వస్తున్నాయా? వస్తా రానివే, నాకేంటి? పాదరేక కూర్చుందా. అక్క ఎక్కడికి? పేట్ల మీద కూర్చుందామని. ఎందుకక్క? కనికటి స్వామి వస్తాడు, పూజ చేయిద్దామని. కనికట్టు స్వామి వస్తాడని మీకెలా తెలుసక్క? తెలుసు అంటే తెలుసు అంతే. అదే ఎలా తెలుసు అని అడుగుతున్నాం. తెలిసిందండి. చెప్తున్నాను కదా, ఆ పూజ ఏదో. ఏం పూజ? హా? ఏం పూజ? ఏంటండి దబాయిస్తున్నారు?
ఈ ఎలక్షన్ లో గెలవడానికి పూజ చేయిస్తున్నాము అదే ఇది అని మీరు ఇంతకు ముందు చెప్పారు కదా. పూజ చేయిస్తున్నాం మేము అని మీకెవరైనా చెప్పారా? ఎలా తెలిసింది? ఏంటక్క నువ్వు కూడా ఇలా తయారయ్యావు? ఆహా, పూజ కోసం లంగా ఓణి వేసుకున్నాను జగదీశ్వరి. నేననేది ఈ తయారవడం గురించి కాదు. ఆ? నువ్వు ఓణి వేసుకుంటే ఏంటి, జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే నాకేంటి? అయినా రాత్రి మేం గదిలో మాట్లాడుకుంటుంటే గోడ చాటు నుండి విన్నారు కదూ. ఇలా చాటు నుంచి మాటలు వినడానికి సిగ్గుగా లేదు మీకు? జగదీశ్వరి, కూర్చొని చావండి, నిలబడితే చూడలేకపోతున్నాం. తమరు కాస్త నోరు ముయ్యండి. ఇక్కడెవరికి గోడ చాటు నుంచి వినాల్సిన అవసరం ఏమీ లేదు. మరెలా తెలిసింది మీకు? ఎలా తెలిసిందా? ఎలాగో అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి అత్తయ్య. పదండి మనం వెళ్ళిపోదాం. పూజ లేదు గీజు లేదు అంతా క్యాన్సిల్. తూచ్ తూచ్ తూచ్. ఆ. పదండి అత్తయ్య. ఓయ్ ఆగు, చెప్పు ఎలా తెలిసింది? గోడ చాటు నుంచి విన్నాము అని ఒప్పుకోండి. మేమేమి అలా గోడ చాటు నుంచి వినలేదు. మా కోడలు మీరు మాట్లాడుకునే మాటలన్నీ మైక్ పెట్టి వినిపించింది అంతే. నా రూమ్ లో మైకు పెడతావా నువ్వు? ఎంత ధైర్యమే నీకు? అంటే నువ్వు మైక్ పెడితే తెలుసుకోలేనంత అమాయకురాలనుకున్నావా? అంటే వీళ్ళకి తెలిసిపోయిందా? ఎలా తెలుసుకున్నారు? తెలుసుకునే ఇలా కనికట్టు స్వామి నాటకమాడాం. అంటే స్వామీజీ నిజంగా రావట్లేదా? లేదు, అత్తయ్య స్వామీజీ రావడం లేదంట. చిచి, అనవసరంగా నా చేత లంగా ఓణి వేయించావు కదే. బర్రికి లంగా ఓణి వేసినట్టు ఈ అవతారం ఏంటి? చూసారా అత్తయ్య ఎంత కుట్ర చేశారో? ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం లంగా ఓణి వేసిన మీ చేత మళ్ళీ లంగా ఓణి వేయించారు. రేఖ, ఏంటి 50-60 ఏళ్ల క్రితమే నేను లంగా ఓణి వేయలేదు అంటే ఇప్పుడు నా వయసు 70 అనుకుంటున్నావా? ఆ, అబ్బా ఏదో ఫ్లోలో అన్నాలేండి అత్తయ్య. ముందు వాళ్ళు చేసిన అవమానం గురించి ఆలోచించు. అవునే, నా తల కొట్టేసినట్టు అయిపోయింది. కొట్టేస్తే కొట్టేసర్లే గాని నువ్వు నిజం చెప్పకుండా ఉండాల్సింది. అంటే నేను గోడ చాటు నుంచి వినే రకానని ఒప్పుకోమంటావా? చస్తే ఒప్పుకోను. సర్లే, హ్, ఈ తొట్టి గ్యాంగ్ మనకు అండగా లేరని మన వెనకున్న ప్రజల్ని మర్చిపోయి ఇంట్లో కూర్చుందామంటావా? నెవర్. పదండి ప్రచారానికి వెళ్దాం. మనమేంటో మన తడాక ఏంటో చూపిద్దాం. ఏమోనే, నీ ప్రజలు కూడా వాళ్ళ మాయ మాటలకు పడిపోతారేమోనని నాకు భయంగా ఉందే.
భయపడకుండా ఉండాలనే కదా అత్తయ్య వెళదామంటుంది. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. సురేఖ జిందాబాద్ సురేఖ జిందాబాద్ కార్తీక దీపానికి మీ ఓటు అక్షరకి మీ ఓటు సురేఖ జిందాబాద్ కత్తెర గుర్తుకే మన ఓటు కార్తీక దీపానికి మన ఓటు కార్తీక దీపానికి మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు కార్తీక దీపానికి మన ఓటు సురేఖ జిందాబాద్. రేఖ ఒక 10,000 మెజార్టీ అయినా వస్తుందంటావా నీకు? 10,000 10 నుంచి 15,000 దాకా రావచ్చని సర్వేలు చెప్తున్నాయి అత్తయ్య. పోన్లే, చీపుగా 1000-2000 వస్తే బాగుండదు. ఆ, అక్షరకి జిందాబాద్ అక్షరకి జిందాబాద్ జిందాబాద్ అక్షరకి జిందాబాద్ అక్షర కత్తెర గుర్తుకే మీ ఓటు కత్తెర 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 సురేఖ జిందాబాద్ సురేఖ జిందాబాద్ చూసావా, మనం అనుకున్నంతా చేస్తున్నారు. ఓడిపోయే వాళ్ళు ఎటొస్తే ఏంటి, ఎటు పోతే ఏంటత్తయ్య? ఏం ఎలక్షన్లమ్మా? మహిళా మండలి ఎలక్షన్స్ ఆంటీ. ఇంతకీ మీరుండేది ఇక్కడ? ఇక్కడే. మీ ఓటు నా కోడలకే వేయండమ్మా. ఎందుకెయ్యాలి? ఎందుకంటే మన మేడం మనందరి కొంపలు ముంచుతుంది, కొంపలు ముంచుతుంది. అవును. మీ అందరినీ బావిలో వేసి చంపేస్తుంది. ఏ చెంచో, అచ్చరికే, మన ఓటు అచ్చరికే, మన ఓటు అచ్చరికే. మన ఓటు అక్షర డౌన్ డౌన్ అక్షర డౌన్ డౌన్. దీపం గుర్తుకే. ఆగండి, 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 ఆగండి. చూడండి మేడం, ఈ అమ్మాయి పేరు అక్షర, ఎంబీఏ చేసింది. ఈ అమ్మాయి కనుక ఓటేస్తే మట్టి కొట్టుకుపోతారు, సర్వనాశనం అయిపోతారు. ఊరా, నువ్వు మా కోడలు నల్లేదా? అక్షర డౌన్ డౌన్ అక్షర డౌన్ డౌన్. ఆ, ఆగండి కామ్రేడ్స్. చూడండి మేడం, ఓటు వేయాలంటే ఎవరికేయాలి? దుమ్ము లేపే వాళ్ళకేయాలి, అంతేగాని చదువుకున్న వాళ్ళకేస్తే చదువుకున్న వాళ్ళకే మేలు చేస్తారు గాని చదువు రాని నా ప్రజల సమస్యలు వాళ్ళకేం తెలుసు? ఏమో తెలిసేమో. ఏమ్మాయి నీకు తెలుసు కదా? బాగా తెలుసు. ఉదయాన్నే కూలికి వెళ్తారు, సాయంత్రానికి కళ్ళు తాగి పడుకుంటారు. చూసారా చూసారా కామ్రేడ్స్ ఏమంటుందో? దానికి ఎంత బలుపో, మీరంటే ఎంత చులకనో ఇప్పటికైనా అర్థమైందా? చులకన కాదు, అలాంటి వాళ్ళ బతుకుల్లో కళ్ళు సీసాల్ని పారేసి కళ్ళు తెరిపించి ఆ కళ్ళల్లో వెలుగులు నింపుతున్నాం అంటున్నాం. అందుకే ఆ? మా గుర్తు కార్తీక దీపం. కానీ వీళ్ళు గెలిస్తే జనాల జేబులకి చిల్లులు పెట్టడం ఖాయం. అందుకే వీళ్ళ గుర్తు కత్తెర. ఏ నందిని, ఏంటి ఆ మాటలు? పండగ సిరికే జిందాబాద్ పండగ సిరికే జిందాబాద్ పండగ సిరికే జిందాబాద్. పండగ సిరికే మన ఓటు పండగ సిరికే మన ఓటు మన ఓటు పాదం గుర్తుకే మన ఓటు పాదం గుర్తుకే మన ఓటు ఓటు పండగ సిరికే మన ఓటు పండగ సిరికే మన ఓటు పండగ సిరికే మన ఓటు. అందరూ కలిసి ఉండాలనే పార్టీ, ఉమ్మడి కుటుంబం పార్టీ. ఇదిగో ఈవిడ పండగ సిరి, మా పార్టీ అభ్యర్థి. అదేంటి నువ్వు ఇవ్వట్లేదా? లేదు, నేను డ్రాప్ అయిపోతున్నాను. ఈ పండగ సిరికి అవకాశం ఇస్తున్నానండి. ఏంటి తెల్లారి కిరణమయ్యి, నువ్వు ఓడిపోతాడు ఫిక్స్ అయిపోయావా? ఇట్స్ క్లియర్. ఆయ్ తెల్లారే, నా మాట విని నువ్వు మా పార్టీలో చేరిపో. నేనే నీకేదో ఒక పదవి పాడేస్తాను. అదేంటండి, నాకు తెలవ కలుగుతాను, నేను విడిపోయిన వాళ్ళతో కలవడం ఏంటి? మేం కూడా గెలుస్తామండి. ఏంటి నువ్వు గెలిచేది? అరే, వీళ్ళు దబాయిస్తారేంటండి? ఇది పద్ధతి కాదండి. మర్యాదగా మాతో వచ్చాయి. సంస్కారవంతంగా మా వైపు వచ్చాయి. కాదు, మా వైపే రావాలి. మా వైపు రావాలి. మా వైపే మా వైపు రావాలి. వచ్చేయ్. మా వైపే మా వైపు రావాలి. వచ్చేయ్. మా వైపే మా రావాలి. వైపు. పై చేయి. మా వైపే రావాలి. యహ,
ఆపండి ఆపండి నేను నేను పార్టీనే మూసేస్తున్నాను. పదవే పండగ సిరి, పండగ చేసుకుందాం. మీ చావు మీరు చావండి. జనం మెచ్చే నాయకుడవుతావు